దానికైతే నది దగ్గర గంగా యమున నది దగ్గరకు వచ్చి స్నానాలు చేస్తున్నాము. ఒకసారి చూడొచ్చు బండి అవే. वो दूसरा हो क्या स्पेशल है? सरकारी स्पेशल अच्छा उन लोगों का डिपार्टमेंट का लोग का ये डिपार्टमेंट का ये सर हमारे लिए नहीं ये डिपार्टमेंट के लोग हैं सबके पास। हाँ लाड़े बहुत ही सब नहीं जा చేసుకో చింటూ. ఇగో ఒక్కోళ్ళు దిగి ఏరి చేసుకుంటూ తీసుకుంటారు, లేకపోతే లేదు. मैं बोला ना उन लोग अरे वाह उन लोग पूजा करने वाला आके ले लेता. అవి తీసుకుంటారు, అవి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అవి వదిలిపెట్టరు తానాలు చేసి. మీద పడతాయి. ఇక్కడ రండి, ఇగో ఇక్కడ ఇక్కడ రండి. ఇగో మానసా దిగు. మీరు మీద ఉంటాడు కాదు, దిగాలి. గీడికి రండి, పడవ పక్కకుండా రండి. లోతేం లేదు. ఇప్పుడు ఏమి పూలు తీసుకుని ఏమి ఇగో ఇక్కడ రండి, ఇగో ఇక్కడ రండి, ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ రండి మంచిగా. జర మునేటప్పుడే తీసేయాలి. గంగా యమున నది సరస్వతి గోదావరి ఈ యొక్క నది దగ్గర చక్కగా అందరూ భక్తి శ్రద్ధలతోని స్నానాలు చేస్తున్నారు. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ కూడా అందరూ కూడా మొక్కుతున్నారు. ఈ యొక్క చూడొచ్చు ఒకసారి. అన్ని పడవలు కూడా చక్కగా ఇక్కడికి వచ్చేసి ఒక్క మనిషికి మాత్రం 150 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది. పూజ చేయించుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు, పిండాలు పెట్టవచ్చు. రాముడు ఇక్కడనే ఫస్ట్ పిండం పెట్టిండు. తర్వాత కాశీ, గయా, గంగోత్రిలో ఈ ఒక 4 చోట్లల్లో పవిత్రమైన పిండాలు పెడతారు. కావున ఒకసారి ఒక చూడండి, ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ మొదలు పెడుతున్నారు వీళ్ళు. చూడొచ్చు భక్తి శ్రద్ధలతో చూడొచ్చు ఎట్లా పోతున్నాయో. పడవలు పోతున్నాయి. జీవనోపాధి అయితే చాలామంది పడవ వాళ్ళు బతుకుతున్నారు. దీనిపైన కొన్ని లక్షల మంది జీవనోపాధి కలుగుతున్నది ఈ యొక్క గంగా యమున నది సరస్వతి పైన. చూడొచ్చు. నెక్స్ట్ మేము అయోధ్యకి వెళ్తున్నాము. ఇదంతా కూడా వాటర్ ఉండాలి. యాక్చువల్గా మనం మే నెలలో వచ్చినాం కాబట్టి కొద్దిగా వాటర్ ఇదంతా తగ్గింది. ఇదంతా కూడా మే నెలలో వచ్చినందుకు ఇదంతా లేక చాలా ఫుల్ వాటర్ ఉంటుండే. ఇక్కడ వాటర్ కొంచెం తగ్గింది. కరెక్ట్ నదులు దాచి ఏదైతే గంగా యమున నది కలుస్తుందో ఇక్కడ గోదావరి, అవన్నీ దగ్గరికి కొంచెం వాటర్ తగ్గింది. చూడొచ్చు ఇదంతా కూడా ఎండిపోయి ఉన్నది. చూడండి ఒకసారి.
ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఎవరున్నా సరే మా యొక్క కాశీ గంగా హారతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అందరు కూడా ఇంకా ముందు కూడా అన్నీ చూపెడతాను నేను.